ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. వేములవాడ ఆలయం హరిహర క్షేత్రంగా దక్షిణ కాశీగా అయితే పిలువబడుతుంది. ఇక్కడికైతే తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. దీనిలో దృష్టిలో ఉంచుకొని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలయ అభివృద్ధికి అయితే అడుగులు వేస్తుందని నాయకులు అయితే చెప్తున్నారు. దీనిలో బాగా 3 సంవత్సరాల పాటు ఆలయాన్ని అయితే మూసివేస్తాం, ఇక్కడికి వచ్చే భక్తులకు దర్శనాలు అయితే భీమేశ్వర ఆలయంలో కల్పిస్తామని అయితే కొంతమంది నాయకులు చేస్తున్న ప్రచారం అయితే కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అయితే క్యూ కొడుతున్న పరిస్థితి అయితే మనం చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్, బీజేపీతో పాటు విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేములవాడ ఆలయాన్ని మూసివేయకుండానే ఆలయ అభివృద్ధిని అయితే చేపట్టాలని వీరైతే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి నిరసనగా ఈరోజు అయితే వేములవాడ పట్టణ బంధుకు అయితే పిలుపునివ్వడం జరిగింది. మనతో పాటు అయితే కొంతమంది నాయకులు ఉన్నారు, వీరితో అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే ఇద్దాం. సార్ చెప్పండి, వేములవాడ పట్టణ బంద్ అయితే ఎలా కొనసాగుతుందండి? వేములవాడ పట్టణ బంధు స్వచ్ఛందంగా ఎవరికి వారే బంద్ చేసుకోవడం జరుగుతుంది. ఇది అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులం, రాజన్న నిలయంలో ఎవరం కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా మరొక కార్యాచరణ పెట్టుకొని ఆలయ పరిరక్షణ సమితి పేరు మీద ఒక కార్యాచరణ పెట్టుకుంటే ఒక్కడే పిలుపుకు మరి అలా స్వచ్ఛందంగా వందల షాపులు కూడా బంద్ చేయడం జరిగింది. మరి అలా అధికార కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. అభివృద్ధితో పాటు దర్శనాలు కూడా యథావిధిగా కొనసాగించాలని కోరుచున్నాము. మరి అలా మీరు ఒక నిందారోపణ చేస్తున్నారు. మరి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఏం చేయాలని చెప్పని, మరి మీరు 60 ఏళ్ళు రాజకీయం ఆంధ్రప్రదేశ్లో చేసిరు. మరి 60 ఏళ్లలో 6 రూపాయలను మీరు ఇచ్చిర్రా? మరి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు వచ్చిన తర్వాత 100 కోట్ల నిధులు తీసుకొచ్చి ఇలా రోడ్డు వైండింగ్ అంటే చుట్టుపక్కల బైపాస్ రోడ్లు కావచ్చు, పట్టణంలో రోడ్లు కావచ్చు, ఎన్నో వేల కోట్లు తీసుకొచ్చి వేములవాడ పట్టణాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి అలా గుడికి 33 ఎకరాల చెరువును పూడ్చి మరి 33 ఎకరాల చెరువుకు మళ్ళా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 33 ఎకరాల్లో మౌలిక వసతులు కల్పించాలి. మరి ఇక్కడ వచ్చే భక్తులకు, పట్టణ ప్రజలకు ఎవరికి ఇబ్బంది కావని చెప్పి ఒక కార్యాచరణ చేయడం జరిగింది. మరి వల్ల ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి డిపిఆర్ ప్రాజెక్ట్ లేకుండా, ఒక నిధులు లేకుండా మరి అలా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య నేతలు అంటారు, మరి గౌరవ ముఖ్యమంత్రి అంటుండు ఇలా నిధులు లేవు, నన్ను సంపుతే సంపుర్రి, కోత గొయ్యిర్రి, నాకు ఎవడు ఉప్పు ఉడతలేదు అని చెప్పి అంటుడు. మరి అట్లాంటప్పుడు మరి వల్ల మీరు ఎట్లా చేస్తారని చెప్పి మాకు మా పట్టణ ప్రజలందరూ కూడా అయోమయంలో ఉన్నారు. మరి దయచేసి మేము అభివృద్ధిని అడ్డుకుంటలేం, ఖచ్చితంగా 100 కోట్ల నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కానీ దర్శనం కల్పించుకుంటూ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. ఇలా అఖిలపక్ష కమిటీ మరి ఇక్కడ పట్టణ ప్రజలు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టకుండా, సలహా సూచనలు పెట్టకుండా ఇలా మీరు ఏకపక్ష ధోరణి చేస్తున్నారు. ఇలా మొన్నటికి ఉన్న సోషల్ మీడియా అంటారు అధికార పార్టీ ఎమ్మెల్యే గారు సలహా సూచన తీసుకోవడానికి రెడీ ఉన్నారని. ఎవరు వారింటికి పోయి మేము సలహా సూచన ఇవ్వన్నా? మీకు ఒక గుడికాడ ఒక మీటింగ్ పెట్టుకుని 100 మంది జనం వస్తారు, వారికి సలహా సూచన ఇస్తాం. మేము అభివృద్ధి అడ్డుకుంటలేం, అభివృద్ధి కావాలంటున్నాం. దయచేసి చీము నెత్తురు ఉన్న వ్యక్తులం మేము వేములవాడ పట్టణ ప్రజలం. అభివృద్ధి అడ్డుకుంటే చరిత్రహీనులైతాం, కానీ మేము చరిత్ర కారణమని చెప్పి అనుకుంటాం. మరి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ద్వంద్వ వైఖరి నిర్వహించలేదు, ఏకపక్షంగా పోలేదు. మా యొక్క గతంలో ఎమ్మెల్యే గారు మరి అభివృద్ధి విషయంలో చేసేటప్పుడు పవర్ ప్రజెంటేషన్ చెప్పి ఇచ్చుకుంటూ మరి ఏదైనా ఉంటే ఖచ్చితంగా సలహా సూచన చేయమని చెప్పాడు. మరి ఇదే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందా? మరి ఇలా బద్దిపోచం ఆలయం దాదాపు 10 కోట్ల నిధులు పెడితే 2 సంవత్సరాలే ఇప్పటి వరకు నడుస్తుంది. అదేవిధంగా ఇలా మేము చెప్తున్నాం, వీటి నిధి నుంచి 10 కోట్ల రూపాయలు మరి గతంలో కేటాయిస్తే తెలంగాణ చౌక్ నుంచి కొరట్ల బస్ స్టాండ్ వరకు ఒక రోడ్డు పోయిన దుస్థితి మీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా జగిత్యాల బస్ స్టాండ్ నుంచి గుడిమెట్ల వరకు కూడా బీటీ రోడ్డు పోయాక సెంట్రల్ లైట్లు లేకుండా అంధకారం అవుతుంది. ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడ మీ యొక్క ఈ 18 నెలల్లో ₹1 తీసుకొచ్చిన చరిత్ర ఉందా? ఇలా 100 కోట్లు అంటారు, ఏది మీ అకౌంట్లో చూపించి మీరు పనిచేయర్రి, దర్శనాలు చేయించుర్రి. అంతేగాని మేము మాత్రం అభివృద్ధిని అడ్డుకుంటలేం, అభివృద్ధిని స్వాగతిస్తున్నాం. దయచేసి ఇది ఒక అందరం కలిసికట్టుగా పోదాం, ఎవరిని మేము నిందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, దండం పెడుతున్నాం, దయ అంటున్నాం, మా దర్శనాలు చేసుకుంటూ అభివృద్ధి చేయమని చెప్పి కోరుతున్నాం. ఓకే, ఆలయ ఈవో అయితే నిన్న పత్రికా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వారైతే ప్రధానంగా అయితే వెల్లడించడం జరిగింది. కొంతమంది అయితే కొంత అపోహలు అయితే తీసుకొస్తున్నారు, కొంత డైవర్ట్ చేస్తున్నారని అయితే వారైతే మాట్లాడడం జరిగింది. ఆలయ ఈవో గారు కావచ్చు, ఇంకా ఇతర అధికారులు ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారండి? ఇక్కడ ఉన్న పుర ప్రముఖులు కావచ్చు, స్థానికులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులతో ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారండి? మొన్నటి రోజున మేము బంధు పిలిపించిన క్రమంలో మరి నిన్నటి రోజున ఆలయ అధికారులు ఒక మెట్టు దిగి వచ్చి నిన్న ఆర్కిటెక్ట్ గారు, ప్రధాన అర్చకులు, ఈవో గారు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు నిజం తెట్టతెల్లం చేసిరు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇంకా కూడా స్పష్టత లేదు.
మరి ఇలా భీమన్న ఆలయంలో ఏర్పాట్లు చేసి ఇక్కడ రాజన్న గుడి ఆలయం బంద్ చేస్తామని చెప్పి అంటారు. అంటే భక్తులకు దయచేసి మీరు అన్న మాట మీద ఉంటున్నారు. మేము అంటున్నాం అభివృద్ధి చేయండి, ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ ఒక పక్క దర్శనాలు కల్పించండి, అంతేగాని మేము అభివృద్ధికి అడ్డుకుంటలేం. అదేవిధంగా ఎఫ్డీల విషయంలో నిన్న క్లారిటీ ఇచ్చారు ఈవో గారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ అదే మాట మీద మీరు ఉండే శక్తి మీకుందా? రేపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక జీవో ఇస్తే మీరు పనిచేస్తారు. మరి అలా మీ యొక్క పెద్ద దేవదాస్ కమిషనర్ గారు ఆ విషయం చెప్పాలని చెప్పి కోరుతున్నాం. గౌరవ ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఆ విషయం చెప్పాలని చెప్పి కోరుతున్నాం. ఇలా అధికారులు ఎవరు చెప్తే వారు ఏదో వచ్చి చెప్తారు, కానీ ఆ మాట మీ ఉంటే సంతోషం. ఓకే, అంటే మీ ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయండి? ప్రస్తుతం అయితే మీరు ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంతే కూడా కొన్ని ఆలయంలోని కోటిలింగాలు కావచ్చు ఇతరత్ర సైతం తరలిస్తున్నారనే కొంత వార్త సైతం కొంత హిందూ భక్తుల మనోభావాలు అయితే దెబ్బతీస్తుంది. అంతేకాకుండా దర్గాకు సంబంధించి సైతం ఒక ప్రస్తావన అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించి అయితే ఏం చెప్తారండి? దక్షిణ కాశీగా ప్రసిద్ధి మరి రాజన్న ఆలయం, మరి హిందువుల ఆలయం, హిందువుల పుట్టి ఇక్కడ పెరగడం ఒక జన్మలో చేసిన పుణ్యకార్యం. మరి వల్ల మేము అభివృద్ధిలో స్వాగతం అంటున్నాం. కానీ ప్రాచీన్యం నుంచి ఉంచాలి ఒక పౌరాణికంగా ఒక చరిత్ర గల దేవాలయం రాజన్న దేవాలయం. మరి కోటి లింగాలను తీసేసి మరి రోడ్డు కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తా అంటారు. మరి కోటి లింగాల యొక్క ప్రాచీన్యంలో మరి ఎవరిదైనా మరి శృంగేరి పీఠాధిపతి అనుమతిస్తున్నా అంటారు. మరి కోటి లింగాలను డిస్మెంట్ చేయమన్నాడా? అదేవిధంగా నాగిరెడ్డి మండపంలో వివిధ రకాల దేవతలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా డిస్మెంట్ చేస్తా అంటారు. ఏ విధంగా చేస్తారు అని చెప్పి మేము భయాందోళనకు గురవుతున్నాం. అదేవిధంగా కాలభైరవుడు ఆంజనేయ స్వామి తీసేస్తా అంటారు. మరి అదేవిధంగా దర్గాని అంటారు, అంటే అపోహలు సృష్టిస్తున్నారు. మేము కులాలకు మతాలకు వ్యతిరేకం కాదు, అన్ని మతాల అన్ని కులాలను గౌరవిస్తాం. మా ధ్యేయం ప్రధానమైన ధ్యేయం హిందూ ధర్మాన్ని కాపాడదాం, అభివృద్ధి చేస్తాం, స్వాగతిస్తామని చెప్పి తెలియస్తాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అయితే ప్రధానంగా అయితే వెల్లడిస్తున్నారు, మేము నిత్య పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న ఆలయ అభివృద్ధి అయితే చేస్తామని చెప్తున్నారు. మరి ఇట్లా దీని పరిస్థితి సొల్యూషన్ ఏంటి అని భావిస్తున్నారు సార్ మీరు? దయచేసి పట్టణ పుర ప్రముఖులు ఉన్నారు, పట్టణ నాయకులు ఉన్నారు, పట్టణ మేధావులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా ఇప్పటికైనా ఒక అధికారికంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ప్రభుత్వ అధికారులు మీటింగ్ పెట్టి సలహా సూచనలు తీసుకొని సాధ్యమైనంత వరకు దర్శనాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుచున్నాం. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడైతే వేములవాడ ఆలయ అభివృద్ధికి సంబంధించి అయితే ఏం చెప్తారు? అంతేకాకుండా ఇప్పుడైతే కొంత చర్చ జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు అయితే వేములవాడ పట్టణ బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మీరైతే ఏం చెప్తారండి? ఒక్కసారి ఈ పట్టణ బంద్ చేసిన తీరును చూస్తేనే ఈ ప్రజల యొక్క అభిప్రాయం అనేది అర్థమవుతూ ఉన్నది. వీళ్ళు ఇంత స్వచ్ఛందంగా బంద్ చేయడం వల్ల గవర్నమెంట్ వారికి వీరి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏమని? మీరు దయచేసి ఆలయాన్ని మూసివేయకండి, అభివృద్ధిని కొనసాగించండి, అభివృద్ధికి అడ్డం ఎవరు కూడా లేరు. ఇప్పుడు కాశీలో చేయలేదా? కాశీలో దర్శనాలు చేయలేదా? ఉజ్జయిన్లో దర్శనాలు చేసుకుంటే అభివృద్ధి చేయలేదా? ఎందుకు మీరు ఒంటెద్దు పోకడబోతున్నారు? మేమే అధికారంలోనే నేను బంద్ చేయాలని శాసనంలాగా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? చూడండి, దాని ద్వారా బంద్ చేయకుండా చూసుకుంటూ చేయండి. కంపార్ట్మెంట్ కట్టుకుంటూ రండి, అక్కడ 33 ఎకరాల స్థలం ఉన్నది, వర్క్ అక్కడ నుండి స్టార్ట్ చేయండి. మీకున్నదే 3 సంవత్సరాల సమయము. ఈ 3 సంవత్సరాల సమయంలో ఒకవేళ కాకపోతే మీ పరిస్థితి ఏంది? వేములవాడ ప్రజల పరిస్థితి ఏంది? మీరు పోయి అసలు ఎంత డబ్బు వచ్చిందో ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా? వచ్చింది 40 కోట్లు 50 కోట్లు, 40-50 కోట్లతో జరుగుతుందా? మళ్ళీ డబ్బు కావాలంటే పని అయిపోతే ఒక్క ఇల్లు కట్టాలంటే సంవత్సరం అంటే 2 ఏళ్ళు పడుతుంది భయ్, అవునా కదా? ఇంత పెద్ద టెంపుల్ డెవలప్మెంట్ చేయాలంటే ఉన్న 3 ఏళ్ళ వ్యవధిలో మీరు ఎప్పుడు డెవలప్ చేయాలా? అదే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి ప్రజలు అక్కడ ఇక్కడ మాట్లాడుకునేటి ఎట్లా డెవలప్, ఒకవేళ 3 ఏళ్ళలో ఆగిపోతే మా పరిస్థితి ఏంది? ఛాయకాడ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. అందుకే ప్రజల అభిప్రాయం తీసుకోండి. ఫస్ట్ 3 ఏళ్ళలో ఎక్కడ డబ్బు వచ్చింది, అసలు మీరు ఎక్కడ డబ్బు ఇంత వచ్చిందని చూపెట్టిర్రు, మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేస్తారు? అక్కడ అంత ఓపెన్ ప్లేస్ ఉంది. ఫస్ట్ కంపార్ట్మెంట్లలో వాష్రూమ్లు కట్టమనండి, ప్రజలు సొమ్మసిల్లి పడిపోతున్నారు, క్యూ లైన్లు పెద్దగా చేయమనండి, లాస్ట్లో ఏదైనా ఉంటే చేసుకోమనండి. అభివృద్ధికి మేము అడ్డం కాదే. ప్రజలు చాలా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు ఇది టెంపుల్ దర్శనం. ఇక్కడ పట్టణ ప్రజలు తిండికి లేకుండా అయిపోతారు. భీమేశ్వరాలయంలో దర్శనం అంటున్నారు. భీమేశ్వరంలో ఎంత ఉంది దర్శనం? 20 మంది పోతే ఇరుక్కపోతుంది. వేములవాడ రాజన్న గుడికి వచ్చిన వ్యక్తి భీమేశ్వరాలయంలో దర్శనం చేసుకుంటాడా? చెప్పండి. రాజన్న మొక్కాలని వచ్చినాడు భీమేశ్వరం దర్శనం చేసుకుంటాడా? చేసుకోరు కదా. భీమేశ్వరాలయమే, రాజేశ్వరాలయమే. అలాంటప్పుడు రాజేశ్వరాలయాన్ని బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా ప్లాన్ తీసుకోండి. అక్కడ ఇక టెంపుల్ ఎట్లా చేసిరో అభిప్రాయాలు తీసుకొని దర్శనాలు ఒక సైడ్ నుంచి కొనసాగించుకుంటూ అభివృద్ధి చేయాలని పట్టణ ప్రజలందరూ కోరుకుంటారు. వారి ద్వారా హిందూ పరిరక్షణ సమితి ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే మా అభిప్రాయాన్ని కూడా బంద్ ద్వారా ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఓకే సార్, చెప్పండి ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే ఇక్కడైతే చాలా వరకు అయితే చిరు వ్యాపారులు అయితే ఉన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాల వరకు అయితే ఆలయాన్ని మూసివేస్తే ఇక్కడ చిరు వ్యాపారులు అయితే ఎంతో నష్టపోతారు. దీనిపైన ఆధారపడి అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నారు అనేది చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఏం చెప్తారండి? ముఖ్యంగా ఈ రాజన్న ఆలయం మరి హిందూ భక్తులకు మరి పేద దేవుళ్లకు కొంగు బంగారం. మరి ఇక్కడ చాలామంది చిరు వ్యాపారులు
ఈ రాజన్న ఆలయాన్ని మూసివేస్తే మరి వారు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. మరి యాదాద్రి తరహాలో గత ప్రభుత్వం కేసీఆర్ గారు 1000 కోట్లు పెట్టి ఏ విధంగా ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు మరి దేవాలయాన్ని కేటాయించారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వం ద్వారా మరి నిధులు తీసుకొచ్చి ఆలయ అభివృద్ధి చేయాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి FD ద్వారా ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా నిధులు తీస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి రిటైర్ ఆలయ ఉద్యోగులు కానీ మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ మరి మెయింటెనెన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీరు మరి ఈ ఆలయాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామో స్పష్టంగా చెప్పట్లేదు కాబట్టి ఈ ఆలయం మూసివేయడం వల్ల మరి ఈ రాజన్న భక్తుల మీద ఆధారపడ్డ ఈ చిరు వ్యాపారులకు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ప్రధానంగా ఈ చిరు వ్యాపారులకు అండగా ఉంటూ ఈరోజు స్వచ్ఛందంగా మరి బంద్కు పిలిపిస్తే మరి ఈరోజు నిజంగా 100% ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన షాపులు తప్ప అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి విజయవంతం చేయడం జరిగింది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే బంద్ అయితే కొనసాగుతుంది కానీ నెక్స్ట్ మీ కార్యాచరణ అయితే ఇంకా ఎలా ఉండబోతుందండి? మరి రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరిట బీజేపీ మరి BRS మరి హిందూ ధార్మిక సంస్థలైనటువంటి మరి విశ్వ హిందూ పరిషత్ కానీ అలాంటి సంఘాలందరూ కలిపి మేము ఒక కమిటీగా ఏర్పడి మరి జూన్ 15 నుంచి ఈ ఆలయాన్ని మూసివేస్తున్న సందర్భంగా మరి ఆలయంకి అభివృద్ధికి మేము కూడా అడ్డం కాదు, అభివృద్ధి చేసుకుంటే ఆలయ రాజన్న దర్శనం కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరి ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా ఈరోజు మరి బంద్కు పిలిపివ్వడం జరిగింది. మరి రేపటి రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఒంటెత్తు పోకూడతో పోయి మేము అనుకునే చేస్తాం. మరి ఈ DPR కానీ మాస్టర్ ప్లాన్ కానీ మేము ప్రజలకు చెప్పమని మొండిగా పోతే మాత్రం మరి నిరసన కార్యక్రమాలు తీసుకొని మరి పెద్ద ఎత్తున ఈ యొక్క వేములపట్నం ప్రజలను హిందువులను కలుపుకొని మరి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూడడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది BRS నాయకులు అయితే మాట్లాడడం జరిగింది. మేమైతే ఆలయ అభివృద్ధికి అయితే వ్యతిరేకం కాదు, ఆలయ అభివృద్ధి చేస్తున్నాయి, భక్తులకైతే దర్శనాన్ని అయితే కల్పించాలని అయితే మీరైతే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది BJP నాయకులు సైతం ఉన్నారు. మనతో పాటు BJP పట్టణ అధ్యక్షుడు ఒకసారి వార్త సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా కొనసాగుతుంది బంధు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర అయితే మీరైతే ఏం చెప్తారండి? నిజమే కదా, ఈరోజు ఏదైతే మేము బంద్కు పిలుపునిచ్చినామో స్వచ్ఛందంగా వారు ప్రతి ఒక్కరు కూడా బంద్ చేసి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధితో పాటు దర్శనాలు కొనసాగించాలనే డిమాండ్ను వాళ్ళు ఒకటే విధంగా ఏకతాటిపై తెలియజేయడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మేము కూడా అదే తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో ముందు ఒకసారి ప్రజలకు అందరికీ వివరించి ఒకసారి అఖిలపక్షం నాయకులు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, వేములవాడ పట్టణ వర్తక వ్యాపారస్తులు అందరితోటి కావచ్చు, మీరు అందరినీ కూడా కలుపుకొని పోయి మిమ్మల్ని స్వాగతిస్తాం. మీరు అందరినీ కలుపుకొని పోయి డెవలప్మెంట్లో మీరు భాగస్వామ్యం చేస్తే మేము అందరం స్వాగతిస్తాం. అసలు గుడి మూసేస్తా అంటుర్రు, అసలు ఇంకేం రాలేవు, ఏ నిధులు రాలేవు అని అంటుర్రు మీరే. ఇంకా గుడి మూసేస్తా అంటే గుడి మూసేసి ఏం చేస్తారనేది ఒకసారి భయాందోళనలు ఉన్నారు ప్రజలందరూ కూడా. అసలు రాజన్న అభిషేక ప్రియుడు, ఆ అభిషేకాలు జరగకుండా ఉంటే అసలు వేములవాడ ఊరికి ఏమైందనే భయాందోళన కూడా ప్రజలు ఉండి ఇలా స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు బంధులు కొనసాగించడం జరిగింది. నిన్నటి రోజున కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రతి షాపుకు కూడా రాత్రి తిరిగి వాళ్ళు బతిలాడడం జరిగింది అందరినీ. అయినా కూడా వాళ్ళు అధికార పార్టీ అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఎంత స్వచ్ఛందంగా బంద్ చేసిర్రో మీరు గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రు ఏదో వ్యక్తి గురించో వ్యవస్థ గురించో అని. దయచేసి మేము కటాకంచిగా ప్రెస్ముఖంగా చెప్తున్నాం, ఏదో వ్యక్తి గురించో ఏదో వ్యవస్థ గురించో మాత్రం మేము ఈ బంద్ను మేము పాటించడం లేదు. దయచేసి మీరు కోటి లింగాలు ముట్టకుండా మీరు ఎంత మెట్టుకు ఇటు దిక్కు తీసుకుంటారో ఆ విస్తీర్ణ చేసుకోండి, డెవలప్మెంట్ చేయండి. అటు ఇప్పుడు ఉన్న పాతది మాత్రం కోలాల లైన్ వెళ్ళిపోతుంటుంది, ఇటు యువతలకి వెళ్ళి కంపార్ట్మెంట్లు కట్టి దర్శనం లైన్ పెట్టండి కోట్లింగాలకు. కానీ కోట్లింగాలను కూడా ముట్టకురి. హిందూ బంధువుల విగ్రహాలు వీటిని కూడా ప్రాసెస్తాను దెబ్బతినకుండా మీరు డెవలప్మెంట్ చేస్తే మీతో కలిసేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే అన్నారు ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే రాజకీయాలు, తర్వాత మాత్రం డెవలప్మెంట్ అందరం కలిసి చేద్దామని. మేము ఏకీభవిస్తున్నాం. మీరు ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయి డెవలప్మెంట్ చేస్తే ఇది లోకక్షేమము, రాజన్న క్షేమము, వేములవాడ పట్టణ క్షేమం అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, వర్తక సంఘాలు అందరూ కలిపి ఈరోజు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే రాజరాజేశ్వర దేవస్థానంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దేవస్థానాన్ని మేము డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదని, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ కాటేజీలు కానీ, దానికి సంబంధించిన భక్తుల యొక్క మెరుగుల సౌకర్యం గురించి టాయిలెట్స్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఏదైతే ఇంతకుముందున్న ఈ కాంప్లెక్స్లో కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు వాటిపైన దృష్టి పెట్టి అవి చేయించండి. 1100 సంవత్సరాల నాటి కోటిలింగాలను మీరు దానికి పక్కన పెట్టుకొని మేము చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు. ముందుగా మీరు మీ ఆలయ ట్రస్ట్ బోర్డును వేయండి. వేసిన తర్వాత వారి యొక్క ఆలోచన విధాలను డైరెక్టర్లతో సహా మీరు తీసుకోండి. గతంలో మీరు కూడా చైర్మన్గా ఉన్నప్పుడు
మీరు అలాగనే డైరెక్టర్లతోని సలహాలు తీసుకొని చేయడం జరిగింది. మేము వ్యతిరేకం కాదని మేము తెలియజేస్తూ ఈ వేములవాడలో జరిగే అన్ని కార్యక్రమాలు మీరు ఇలా యథావిధిగా ఏకదాగా పోతే ఇది కరెక్టు కాదని మేము అంటాము. ఒకటి ప్రశ్నిస్తున్నాము, మీరు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు శాసనసభలో మాట్లాడతారు కానీ పార్లమెంట్లో మాట్లాడరు కదా. ఏదైతే భక్తులు వచ్చేయడం వాళ్ళు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దేవాన్ని మొక్కుతారు కానీ భీమేశ్వర గుడిగా మొక్కరు కదా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఈ స్వచ్ఛతంగా బంద్కు మేమందరము ఏకదాటిగా ఉండి మేమందరం కలిసి అందరము ఈ వ్యతిరేకతను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీకి సంబంధించి కొంతమంది నాయకులు అయితే మాట్లాడడం జరిగింది. వేములవాడ ఆలయ అభివృద్ధికి అయితే మేమైతే వ్యతిరేకం కాదు, మీరైతే ఆలయ అభివృద్ధి చేయాల్సిందే, ఖచ్చితంగా మేమైతే సహకరిస్తాం. దీనికి అయితే ఖచ్చితంగా ఆలయంలోకి ప్రవేశాలు అయితే ఉంచాలి, భక్తులను అయితే అనుమతించాలని అయితే వీరైతే ప్రధానంగా కోరుకుంటున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఈరోజు అయితే వేములవాడ ఆలయానికి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే క్యూ కడుతున్న పరిస్థితి సైతం మనం అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడికైతే తెలంగాణతో పాటు మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే స్వామి దర్శనానికి అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. ఒకవైపు అయితే ఆలయ అభివృద్ధి చేస్తామంటే కొంతమంది అడ్డుకుంటున్నారంటూ కాంగ్రెస్ నాయకులు అయితే వెల్లడిస్తుంటే మేమైతే అడ్డుకోవడం లేదు, ఖచ్చితంగా ఆలయ దర్శనాలు అయితే కల్పించాలని అయితే ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనమైతే వేములవాడలో అయితే చూడడం జరుగుతుంది. ఈరోజు అయితే పట్టణ బంధుకు అయితే పిలుపునివ్వడం జరిగింది. తర్వాత సైతం మేమైతే అనేక కార్యక్రమాలకైతే పూనుకుంటామంటూ సైతం ఇప్పుడు ఇతర పార్టీల నాయకులు అయితే మాట్లాడడం జరిగింది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.